వెల్కమ్ బ్యాక్ టు వైక్యూబ్ టీవీ, మీ ఎంటర్టైన్మెంట్ హబ్. ఈ రోజు మన దగ్గర ఉన్న టాపిక్ ఏంటంటే టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ మీద మరోసారి ఎగిసి పడుతున్న కాపీ వివాదం. ప్రభాస్ కొత్త సినిమా ద రాజా సాబ్ నుంచి వచ్చిందే రెబెల్ సాబ్ పాట. వచ్చిన 24 గంటల్లోనే సాంగ్ కంటే కాపీ వార్తలే ఎక్కువ హీట్ క్రియేట్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే షాకింగ్ కామెంట్స్, దీని ఒరిజినల్ సాంగ్ ప్లే చేయండి, తమన్ మళ్ళీ కాపీ కొట్టేశాడు అన్న హ్యాష్ ట్యాగ్లు పోటెత్తుతున్నాయి. ఎందుకంటే నెటిజన్ల ఆరోపణల ప్రకారం రెబెల్ సాబ్ సాంగ్ ట్యూన్ ఇంగ్లీష్ మ్యూజిక్ వీడియో రన్ ఇట్ అప్ నుంచి కాపీ చేసినట్టుంది. సవాలు వేసినట్టుగానే ఒరిజినల్ సాంగ్ లింకులు పెట్టి ఇదిగో సాక్ష్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది ఎందుకు పెద్ద ఇష్యూ అవుతుంది? తమన్ అనగానే సూపర్ ఎనర్జీ, పవర్ఫుల్ బీజిఎం, అడ్డగోలుగా కుక్కిన బీట్లు అన్ని మొదట గుర్తొస్తాయి. కానీ అదే సమయంలో ఇండస్ట్రీలో తమన్ మీద ఒక ఎప్పటికీ వచ్చే నీడ కూడా ఉంది, కాపీ క్యాట్ అన్న అపవాదు. కొత్త సాంగ్ రాగానే ఫ్యాన్స్ వెతకడం, ఒరిజినల్ ట్యూన్ బయటకు లాగడం, ఇది అదే అంటూ ట్రోల్ చేయడం ఇప్పటికే కామన్. ఓజీ టైటిల్ సాంగ్ వస్తే అప్పుడు కూడా ఇదే జరిగింది. ట్యూన్ కాపీ అన్న ట్రోల్స్ వైరల్ అయ్యాయి. అంతగా తీవ్రమయ్యాక ప్రభాస్ ఫ్యాన్స్ నేరుగా రిమూవ్ తమన్ ఫ్రమ్ రాజా సాబ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఇప్పుడు ద రాజా సాబ్ సినిమా అంటే ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్. ఒకవైపు హారర్ కామెడీ వాతావరణం, మరోవైపు వింటేజ్ ప్రభాస్ లుక్. అంతేకాదు సంక్రాంతి రిలీజ్ ప్లాన్. అందుకే తొలి సాంగ్ మీద ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. సాంగ్ వచ్చాక ప్రభాస్ ఎనర్జీ సూపర్, డాన్సులు వింటేజ్, వెబ్ లుక్స్, రిటర్న్ ఆఫ్ రెబెల్ స్టార్. కానీ సంగీత పరంగా ఏదో మిస్ అయింది అన్నమాట చెప్పే కామెంట్స్ ఎక్కువయ్యాయి. ట్యూన్ క్యాచీగా లేదన్న, లిరిక్స్ పాపం బాగానే ఉన్నా బీట్కి సెట్ అవ్వలేదన్నమాట. ఇంతవరకు ఓకే, కానీ సాంగ్ రాగానే కాపీ వాదనలు మొదలయ్యాయి. రన్ ఇట్ అప్ నుంచి స్ట్రైట్గా లిఫ్ట్ చేశారని నెటిజన్లు వీడియోస్ పెట్టారు. మరి ఇంతగా అక్కినేని నాగార్జున బ్రహ్మానందం కింగ్ మూవీ మీమ్స్ తో వైరల్ ట్రోల్స్ మొదలయ్యాయి. తమన్ పక్కా లిఫ్ట్ స్పెషలిస్ట్ అంటూ ఫేస్బుక్, ఇన్స్టాలో వరుసగా పోస్టులు. తమన్ మీద ఇలా రెగ్యులర్ గా కాపీ ఆరోపణలు రావడం కొత్త కాదు. గతంలో సార్ ఈ బీట్ తమిళ మూవీలో ఉంది కదా, ఈ బీజిఎం హాలీవుడ్ లో వాడారు కదా, సౌత్ ఆఫ్రికన్ డీజే ట్యూన్ లిఫ్ట్ కదా అన్న కామెంట్స్ ఎంత వచ్చాయో మీకు తెలుసు. అయితే అవన్నీ చాలా త్వరగా మర్చిపోయే వాళ్ళం. ఎందుకంటే తమన్ తర్వాత వచ్చే సాంగ్ తోనే వెనక్కి తెలిసిపోయేలా హిట్ ఇస్తాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పక్కా భిన్నంగా ఉంది. ప్రభాస్ సినిమాకి తమన్ పని చేస్తున్నారని తెలిసి ఫ్యాన్స్ చాలానే హైప్ క్రియేట్ చేశారు. కానీ రెబెల్ సాబ్ వినగానే అదే ఫ్యాన్స్ తమన్ ఈసారి రెబెల్ డోస్ ఇవ్వలేకపోయాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. తమన్ని రీప్లేస్ చేయండి, సినిమా లెవెల్కి తగిన బీజిఎం రావడం లేదు అన్న ఆన్లైన్ రిక్వెస్ట్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఒక్క విషయం ఖచ్చితమైంది, రెబెల్ సాబ్ సాంగ్ మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చిన సినిమా నుంచి ఇంకా 2 పెద్ద ట్రాక్స్ రావాలి. అవి ఒక మాస్ పబ్లిక్ సెలబ్రేషన్ సాంగ్, ఒక మంచి రొమాంటిక్ డ్యూయెట్. ఇవి 2 చాలా స్ట్రాంగ్ గా వస్తాయని ఇన్సైడ్ టాక్. అయితే ఫ్యాన్స్ అడిగే ప్రశ్న ఒకటే, సెకండ్ సాంగ్ తో తమన్ తిరిగి రెస్పాండ్ చేస్తాడా, లేక ఇంకా విమర్శలు పెరుగుతాయి? ఇండస్ట్రీలో హిట్స్ మిస్లు కామన్, కాపీ కామెంట్స్ కూడా రిజర్వ్. కానీ ఈసారి ప్రభాస్ సినిమా కావటం, హైప్ అధికం కావడం, ట్రోల్స్ సూటిగా రావడంతో తమన్ మీద ఒత్తిడి మరింత పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి ద రాజా సాబ్ లో వచ్చే సెకండ్ సాంగ్, బీజిఎం మరియు తమన్ ఇచ్చే సమాధానంపై ఉంది. ఇదే తాజా కాపీ వివాదం కన్నా కాపీ కొట్టిందా లేక కోపం కొట్టిందా, అది మాత్రం ఫ్యాన్స్ డిసైడ్ చేసుకునే టైం వచ్చేసింది. ఇది మీ వైక్యూబ్ టీవీ ఎంటర్టైన్మెంట్ అప్డేట్. మరిన్ని ఆసక్తికర కథలు త్వరలో.